ప్రైస్ లోడండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చెట్టు ఇప్పుడే మరి పాస్టర్ గారు చెప్పారు, అంటే ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినటువంటి పాస్టర్ గారు చెప్పారు ఈ చెట్టు గురించి. మమ్మల్ని అడిగారు అనమాట, ఈ చెట్టు ఏంటి పాస్టర్ గారు మీకు తెలుసా అన్నారు. సో మనకేం తెలుసు అని చెప్పండి మీరే అంటే వారు ఏమన్నారంటే, ఇది పాము కరిచినప్పుడు ఇది తింటే విషం స్ప్రెడ్ అవ్వదంటండి. సో కంట్రోల్ చేస్తుందంట, అంటే న్యాచురల్గా మరి ఇదొక ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. ఇక్కడ చాలా చెట్లు వేశారు పాస్టర్ గారు, చూడండి ఇవన్నీ కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఔషధి గుణం ఉందని చెప్తున్నారు వారు. మరి ఇలాంటి చెట్టే ఇంకొకటి ఉందండి, అది ఇంకా చాలా స్పెషల్గా ఉంది. మీరు అక్కడ కొన్ని ఫౌండ్ అవుట్ చేస్తాను చూడండి మీ చేత. సో ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టులో స్పెషల్ ఏంటంటే, ఇక్కడ ఇది చూడండి, దీనికి వచ్చిన పూతలు చూడండి ఎలా ఉన్నాయంటే పాము పడగలాగానే ఉన్నాయన్నమాట. కనపడుతుందండి, అబ్జర్వ్ చేస్తున్నారా? చూడండి పాము పడగెత్తితే ఎలా ఉందో అలానే ఉంది. ఇది కూడా పాము కరిచినప్పుడు దీన్ని తినిపిస్తారంట. అంటే విలేజెస్లో ఇవన్నీ కూడా వారికి తెలుసు. సో కాబట్టి చూడండి ఎంత, అసలు నాకైతే చాలా విచిత్రం అనిపించింది. దూరం నుంచి వస్తే పాములు కదా తలెత్తి పడగెత్తి నిలబడినట్టుగానే ఉన్నాయి ఇవి. సో మరి మీకు వీడియోలో అవి అర్థం అవుతున్నాయో లేదో నాకు తెలియదు. చూడండి దగ్గర క్లోజప్ వెళ్దాం చూద్దాం. ఓకే, క్యాప్చర్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి, ఓకే ఓకే చూద్దాం. ఎస్ చూడండి, ఓకే ఎలా ఉంది? సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా చిన్నగా ఉన్నాయండి పూలు, అయినా కూడా ఇవి పాము పడగలకు లాగానే కనపడుతున్నాయి అన్నమాట. పాము పడగెత్తితే ఎలా కనపడుద్దో అలా కనపడుతున్నాయి అన్నమాట. ఒకటి మరి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఇది, ఎస్. సో ఇదిగోండి ఇదే ఇందాక మనం వెళ్ళొచ్చిన కొండ, ఇదిగోండి ఆ కొండనే లోపలికి అన్నమాట. సో ఇదంతా కూడా సో పాస్టర్ గారి ఇల్లు. సో పల్లెటూరు అయినప్పుడు కూడా చాలా ప్రేమ, వారికి ఉన్నటువంటి ఆ బాధ్యత. మరి పాస్టర్ గారి గురించి, వారి సేవ గురించి ప్రార్థన చేయండి. సో దేవునికి మహిమ. సాయంత్రం పాస్టర్ గారి చర్చ్లో యానివర్సరీ ఉంది. సో ఆ యానివర్సరీ కొరకు మరి దేవుని యొక్క వాక్యం కొరకు మమ్మల్ని నిలబడబోతున్నాం మేము. సో ప్రార్థన చేయండి దేవునికి మహిమకరంగా. సాయంత్రం మరి వాతావరణం కూడా అనుకూలం ఉండేలాగా మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.